గోవింద గోవింద నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. భగవంతుడి గుణములు తెలుసుకోవాలంటే, ఆయన మన మీద చూపే దయాది గుణాలను గురించి తెలుసుకోవాలంటే ఇది ఒక పెద్ద అద్దం అండి, ఇందులో అవన్నీ మీకు కనిపిస్తాయి అని చెప్పారు. అందరూ ఆచార్యులు కూడా ఎవ్వరూ వదలకుండా ఆదరించినటువంటి ఏకైక స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం. అంతేకాదు ఆయుర్వేద శాస్త్రంలో వైద్యులు కూడా దీన్ని అనుసంధానం చేసి మీరు కనుక మందుని స్వీకరించినట్లయితే ఆ మందు చక్కగా పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తుంది అని దీన్ని రికమెండ్ చేశారు అనంటే ఇది ఎంత ప్రభావం కలిగినది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, ది పెనేషియా ఆఫ్ గుడ్. మంచి అనేది ఏదైనా ఉంది అంటే అలాంటి దానికి ఇది ఒక సముద్రం లాంటిది. అన్నీ ఇందులో కలిగిన అతి ఉత్తమ స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం. భీష్ముడు దీన్ని ఉపదేశం చేసింది రథసప్తమి అయిన తరువాత. నిజానికి భగవద్గీత కూడా మార్గశీర్ష ప్రథమ దినాన కృష్ణుడు ఉపదేశం చేశాడు అర్జునుడికి. కానీ ఏకాదశి నాడు గీతా జయంతి చేస్తారు. ఎందుకనంటే కృష్ణుడు ఉపదేశం చేశాడు అర్జునుడికి ఆ వేళ, కానీ అది ఆ వేళ లోకానికి అందల. ఆయన ఉపదేశం చేసేసి తర్వాత యుద్ధం జరిగి 11 రోజులు అయిపోయాక భీష్ముడు రథంలోంచి కింద పడిపోయి అంపశయ్య మీద ఉండిపోయినప్పుడు అప్పుడు అడిగాడు ధృతరాష్ట్రుడు, ఏమోయ్ ఏం జరిగింది అని. అంటే ఇలా జరిగింది అని కృష్ణుడు చేసిన ఉపదేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని సంజయుడు చెప్పాడు. అది ఏకాదశి నాడు చెప్పాడు భీష్ముడు పడిపోయాక. అందుచేత ఆనాడు లోకానికి అందింది కనుక ఆనాడే దానికి పుట్టినరోజు చేస్తారు. శుభం జరగాలి, మంచి జరగాలి. మంచి ఎక్కడ జరగాలన్నా దానికి ఎప్పుడు కూడా మనం మంచి మనస్సు మనకుండేటటువంటి దాన్ని తోడు చేయాలి. ఇది మనుషులుగా మన కర్తవ్యం. మనకి శరీరము పవిత్రం కావాలి, మనస్సు పవిత్రం కావాలి, మన ఇంద్రియాలు పవిత్రం కావాలి, మన బుద్ధి పవిత్రం కావాలి. అలాంటి పవిత్రమైనటువంటి స్థితిలో మనం పలికే ఒక్కొక్క పలుకు కూడా గొప్ప ప్రభావాన్ని కలిగి ఉంటాయి. మరి ఆ రకమైన పవిత్రత అనేది మన భావన చేత మనం చేసుకోవాలి. భావన అంటే మన ఆలోచన చేత అన్నమాట. మనలో ఏదైనా కొంచెం లోపల కాస్తో కూస్తో మాలిన్యం ఉందనుకోండి, మనం పలికే పలుకులో కూడా ఆ మాలిన్యం కొంచెం కలుస్తుంది. అంచేత అది లేకుండా మనం క్లీన్ చేసుకోవాలి అంటే ఆలోచనతోటే చేయాలి. మనం ఏం చేస్తామంటే ఒక రకమైన భావనని ముందు మనం చేద్దాం, అది ఇట్లా చేయాలి అని మేము చెప్తూ ఉంటాం, దాన్ని మీరు చేస్తూ ఉండండి. ఇది మనకి శాస్త్రం చెప్పినటువంటి ఒక అత్యద్భుతమైన ఒక ప్రక్రియ. దీనిని ప్రారంభించే ముందు మన శరీరాన్ని మనస్సుని క్లీన్ చేసుకోవడం కోసం ఒకసారి భగవంతుడి నామాలు ఒక 12 మనం చెప్తాం. దానికి ముందర
భగవంతుడి యొక్క ఆ పుండరీకాక్ష నామాన్ని మనం అందరం చెప్పాలి. అపవిత్రః పవిత్రో వా సర్వ అవస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్య అభ్యంతరశుచిః. ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః అని పుండరీకాక్ష నామస్మరణ చేస్తూ మన హృదయం దగ్గర ఒక అగ్ని ఉంటుంది. ఆ అగ్నితోటి ఇది కలుస్తుంది అనుకోండి. ఇవి రెండూ కలిసి ఒక్కసారి పైకి పెరిగి మన శరీరానంతటిని పూర్తిగా దగ్ధం చేసేస్తున్నాయి అని భావించండి. ఆ తర్వాత మన కాళ్ళ దగ్గర నుంచి మన నడుము దాకా, నడుము దగ్గర నుంచి హృదయం దాకా, హృదయం దగ్గర నుంచి కంఠం దాకా, కంఠం దగ్గర నుంచి శిరస్సు దాకా, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కో దాంట్లో ఆ అగ్నితోటి కాలిపోయిన తర్వాత కలిసిపోతున్నాయి అని భావించండి. మనం ఒక చిన్న కాంతిగా అక్కడ ఉంటాం. మన శరీరం ఎంతుందో అంత ఒక కాంతి వలయం మన చుట్టూ ఉంటుంది. భగవంతుడి యొక్క సుదర్శన చక్రం మన శిరస్సు నుంచి పాదం దాకా, పైనుంచి క్రిందకి, మళ్ళీ క్రింద నుంచి పైకి, మళ్ళీ పైనుంచి క్రిందకి, క్రింద నుంచి క్రమంగా పైకి, మళ్ళీ అక్కడి నుంచి క్రిందకి, క్రింద నుంచి పైకి, ఇలా అది తిరుగుతుంటే దాని కాంతితోటి, అందులో ఉండేటటువంటి ఆ వేడితోటి మన ఇంద్రియాలకి మనస్సుకి ఉండేటటువంటి మాలిన్యం అంతా కూడా క్రమంగా దగ్ధం అయిపోతోంది అని భావించండి. మన మనస్సులో భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడు మనతో, అంటే మనని తీసుకుని క్రమంగా మన గుండెల్లోంచి పైకి బయలుదేరుతూ మెల్లగా ముక్కు దగ్గరికి, ముక్కు దగ్గర నుంచి శిరస్సు దగ్గరికి, అక్కడి నుంచి మనని తీసుకుని ఆయన నేరుగా సూర్యుడి దగ్గరికి, అక్కడి నుంచి ఒక్కొక్క స్థాయి పైకి దాటుతూ ఒక రోజు ఏర్పడే కాలం, ఒక పక్షం ఏర్పడే కాలం, ఒక ఋతువు ఏర్పడే కాలం, ఒక అయనం ఏర్పడే కాలం, ఒక సంవత్సరం ఏర్పడే కాలం దాకా పైకి వెళ్ళిపోతున్నాడు మనని తీసుకుని అని భావించండి. అక్కడ ఒక పెద్ద నది ఉంది, దాని పేరు విరజ అంటారు. ఆ విరజా నదిలో మనని స్నానం ఆడిస్తున్నాడు అని భావించండి. ఆ స్నానం అయిన తర్వాత అక్కడ ఒక దివ్యమైనటువంటి కాంతి కలిగిన ఒక వ్యక్తి తన చేతితోటి మనని స్పృశిస్తున్నాడు అని భావించండి. అప్పుడు మనకి మళ్ళీ ఒక కొత్త శరీరం తయారవుతోంది అని ఒకసారి మీ శరీరం కొత్తగా మళ్ళీ తయారైనట్లుగా గుర్తించండి. అక్కడ ఒక మంచి పుష్కరిణి ఉంది. అందులో అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా మనని చక్కగా స్నానం ఆడించి మనకి మంచి అలంకరణ చేస్తున్నారు అని భావించండి. మనకి చక్కగా బొట్టు దిద్ది మంచి వస్త్రాలు కట్టి మనని అందంగా తయారు చేస్తున్నారు అనుకోండి. అక్కడ ఒక గరుత్మంతుడనే పక్షి ఉంటాడు. ఆయన మనని తన మీద ఎక్కించుకుని భగవంతుడు ఉండేటటువంటి ఒక అద్భుత రాజధాని నగరం, అక్కడ ద్వారం దగ్గర ద్వారపాలకులు ఉంటారు. వారి దగ్గర ఒక్కసారి నమస్కరించండి శిరస్సు వంచి. క్రమంగా వారు మన లోపలికి తీసుకెడుతున్నారు. అక్కడ మన గురువు గారు ఉంటారు, వారి దగ్గర నమస్కరించండి. వారు మనల్ని తీసుకుని క్రమంగా లోపలికి బయలుదేరి మన ఆచార్యులు, మన ఆళ్వార్లు లాంటి మహానుభావులు అందరూ ఉంటారు. అక్కడ విశ్వక్సేనుడు అనేటటువంటి సేనా నాయకుడు ఉంటాడు.
మనని స్వాగతించి అక్కడ గరుత్మంతుడి దగ్గరికి మనం తీసుకువెడుతున్నాడు. ఆ గరుత్మంతుడి దగ్గర నుంచి ఆదిశేషుడు ఉంటాడు, అక్కడ ఆయన దగ్గరికి తీసుకువెడతాడు. అక్కడ ఒక ఆసనం మీద కూర్చుని ఉంటాడు భగవంతుడు. సాక్షాత్తు 4 చేతులు మన వెంకటేశ్వర స్వామిని చూసినట్టుగా చక్కటి నుదుట దివ్యమైనటువంటి తిలకాన్ని ధరించి ఉంటాడైన. మంచి ఎత్తైన కిరీటం, శంఖ చక్రాలు, గదా ఖడ్గాలు, శారంగమనే ధనస్సు, మెడలో హారాలు, అందమైన పీతాంబరం, ఒక ప్రక్కన లక్ష్మీదేవి, మరొక ప్రక్కన భూదేవి, ఎంతోమంది నిత్యసూరులు, ముక్తగణాలు, వారందరూ కూడా స్తోత్రం చేస్తుంటే ఆయన మనని చూసి దా అని తన దగ్గరికి మనని పిలుస్తున్నట్టుగా భావించండి. ఆయన దగ్గరికి వెడితే ఆయన తన చేతులతో మనని చిన్నపిల్లవాడిని ఎత్తుకుంటున్నట్టుగా ఎత్తుకుంటున్నాడు. తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఎంతకాలానికి వచ్చావోయ్ అంటాడు. అప్పుడు మనం ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆ పాదాల్లో చేరుతాం. అప్పుడు మనని మంచి చక్కటి శరీరాన్ని మనకిచ్చి, ఇప్పుడు మనం ఉండేటటువంటి ఈ మంచి దేహం, అన్ని దోషాలు పోయింది దేహంలోంచి, ఇప్పుడు మంచి దేహం అయింది మనది. దీనికి చక్కటి అలంకరణ భగవంతుడు తన చూపుతోటి చేస్తాడు, చల్లగా చూసి. ఇప్పుడు మనం మన మనస్సులో ఒక్కసారి తండ్రి నా గుండెలలోకి నువ్వు చేరవయా అని అడగండి. ఇప్పుడు మీ హృదయాన్ని ఒక కమలంలాగా అలాగా విప్పారేటట్టుగా చేయండి. అందులో ఆయన్ని కూర్చోపెట్టండి. ఆయనతో పాటు అమ్మవారిని, ఆదిశేషుణ్ణి, గరుత్మంతుణ్ణి, విశ్వక్సేనుణ్ణి, ఆళ్వార్లని, ఆచార్యులని, ఎంతోమంది సేవకులని అందరినీ అక్కడ దర్శించండి. అలా దర్శించిన ఆ భగవంతుడి యొక్క పరివారంతో కూడుకున్న స్వామికి చక్కగా చేతులు కడగండి, పాదాలు కడగండి, ఆచమనం చేయించండి, నోటికి నీరివ్వండి, ఆయనకి చక్కగా స్నానం ఆడించండి, ఒళ్ళు తుడవండి, మంచి బట్టలు కట్టండి, బొట్టు పెట్టండి, మంచి మంచి ఆభరణాలు పూంచండి, ఆయనకి పువ్వులతో పూజించండి, చక్కటి చందనాన్ని పూయండి, అగరవత్తులు వెలిగించి మంచి ధూపాన్ని, పరిమళించే ధూపాన్ని వేయండి. ఒక్కసారి దీపాన్ని వెలిగించి ఆయనకి ఏ దృష్టి తగలద్దని చెప్పండి. మంచి ప్రసాదాలు చేసి ఆ స్వామికి నివేదన చేయండి మీ మనస్సులోనే. ఆ స్వామి వాటిని ఆరగిస్తూ ఉండగా ఆ స్వామికి కాస్త మంచినీరు ఇవ్వండి. ఆయనకి ప్రసాదం తీసుకున్నాక చక్కగా చేతులు కడగండి, పాదాలు కడగండి, తాంబూలం ఇవ్వండి, మంగళ హారతినివ్వండి. ఆ రకంగా స్వామికి హారతినిచ్చిన తర్వాత ఒక్కసారి నమస్కారం పెట్టండి శిరస్సు ఉంచి. స్వామి, మా మనస్సుల్లో నువ్వెప్పుడు ఇలా ఉండవయా అని అడగండి. నీ సేవ మేమెప్పుడూ చేయగలిగేటట్లుగా మా మనస్సులలో నువ్వుండి మేం చేసేటటువంటి ప్రతి పని అందరికీ లాభం కలిగేటట్లుగా, అందరికీ నచ్చేటట్టుగా, చేతిలో ఒక మంచి పరికరంలాగా మమ్మల్ని తీర్చిదిద్దుకో. అలా నీ సేవ మేం చెయ్యాలి అని ఆ భగవంతుడి దగ్గర ప్రార్థన చేయండి. ఓం నమో నారాయణాయ.